హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక గుడిని అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఇది వైజాగ్లో చాలా ఫేమస్ అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారైనా చూడాల్సిన గుడి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇదేంటంటే సిండియా దగ్గర షిప్ యార్డ్ రోడ్లో నుంచి కంటిన్యూస్గా అలా మనం 4 మినిట్స్ కనుక ట్రావెల్ చేస్తే గుడి దగ్గరికి వెళ్ళిపోతామండి. 4 మినిట్స్ అనమాట. రూట్ అయితే ఇదే నేను చూపిస్తున్నాను ప్రతిదీ. అందుకే కొంచెం నాకైతే కరెక్ట్గా షిప్ యార్డ్ దాటిన తర్వాత 4 మినిట్స్ టైం అయితే పట్టింది. అక్కడ నుంచి నేను వీడియో అయితే షూట్ చేశాను. సో ఇలా ఈ వేలో చూసారా, వే ఎంత బాగుందో. అది కూడా వర్షం పడుతున్నప్పుడు కూడా మనం వెళ్తూ ఉంటే, లైట్గా మబ్బులు ఉన్నప్పుడు వెళ్తూ ఉంటే వే చాలా బాగుంటుంది. ఇదేంటంటే మేము దసరా రోజు వెళ్తున్నామండి. ఈ దసరా టైంలో అమ్మవారు 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి కదండి. సో నవరాత్రుల్లో అవతారాలు ఏవైతే ఉన్నాయో అన్ని అవతారాల్లో భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఇప్పుడైతే మేము దసరా రోజు వెళ్ళినా కూడా అంత రష్గా అయితే లేరు. ఎందుకంటే పరిస్థితులు బాగోలేవు కదా మనవి. అందుకని చెప్పి అసలు రష్ అయితే లేరు మేము వెళ్ళినప్పుడు. చాలా ఖాళీగానే ఉంది. దర్శనం కూడా చాలా బాగుంది. నేను మీకు అమ్మవారి దర్శనాన్ని ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో ఈ వేలో అలా వెళ్తూ ఉండాలి. సో అలా ఆల్రెడీ ముందే చెప్పాను కదా. సో అలా వెళ్తూ ఉన్న తర్వాత మనకి గుడి అయితే ఉంటుందన్నమాట. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదండి. సో చూపిస్తాను. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా. ఈ మెట్లు ఎక్కి కొంచెం దూరం నడిస్తే మనకి గుడికి వెళ్ళిపోతాము. అలా కాకుండా మేము బైక్ మీద కదండి వెళ్ళాము. సో బైక్ మీద ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళి ఇలా రైట్ సైడ్ కనిపించే దారిలో నుంచి మనం వెళ్తే గుడి దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఈ గుడి పేరు చెప్పలేదు కదండి, సాగర్ దుర్గా టెంపుల్. అమ్మవారి దర్శనం చేసుకుందామా మరి. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని మెట్లు అయితే కనిపిస్తాయండి. ఆ మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఇలా ఎంట్రన్సే ధ్వజస్తంభం కనిపిస్తుంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, ఓకేనా. సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తులసికోట దగ్గర మనకి ఒక దుర్గాదేవి ప్రతిమ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత గుడి చుట్టుపక్కల చూస్తే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అంటే చాలా అన్ని గుళ్ళు ఒకే దగ్గర ఉండేలాగా మనకి ప్లాన్ చేసి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, లెఫ్ట్ సైడ్ అయితే ఇంకో గుడికి కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ ఏంటంటే వినాయకుడి గుడి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అక్కడ వినాయకుడు అయితే పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ఇంకా మనకి యజ్ఞం జరిగింది కానీ ఇంకా ప్రతిష్టాపన జరగలేదు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ గుడి చుట్టూ కూడా మనకి ప్రదక్షిణాలు చేసుకునే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ అమ్మవారు నేమో ఏ ఊరు అన్నది చాముండేశ్వరి మైసూర్లో ఎలా ఉంటారో ఇలాగా మనకి ఉంటారు కదా, ఉజ్జయిన్లో ఎలా ఉంటారు, అలంపూర్లో ఎలా ఉంటారని చెప్పి మనకి అన్ని దేవతల ఒకే దగ్గర అనమాట. అన్ని దేవతల్ని ఒకే దగ్గర చూపిస్తారు. ఇక్కడ ఇలా ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారి దర్శనాలు అయితే మనం చేసుకోవచ్చు. ఇది మెయిన్ గుడికి ప్రదక్షిణలు చేసే దగ్గర బ్యాక్ సైడ్ అలా చుట్టుపక్కల ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా. నవరాత్రుల రోజుల్లో ఏదో ఒక రోజు నేను అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటానండి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకుంటున్నప్పుడు. నేను ఫస్ట్ ఏంటంటే గుడికి వెళ్ళిన తర్వాత నా ప్రదక్షిణలు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి అవతారాలు ఏ ఊర్లో ఎలా ఉంటారు అమ్మవార్లు అన్నది మనకి ఇక్కడ అయితే మొత్తం చుట్టూరా ప్రదక్షిణలు చేసే ప్లేస్లో మనకి ప్రతిష్ఠించారనమాట. ఇప్పుడైతే నేను ఒక వ్యూస్ అయితే చూపిస్తాను. వైజాగ్ నుంచి చాలా ఫేమస్ వ్యూస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా, మసీద్ కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ గుడి అలాగే చర్చ్ కనిపిస్తుంది. పోర్ట్ ట్రస్ట్ నుంచి ఏ షిప్ బయలుదేరినా కూడా 3 times మనకి హారన్ అయితే చేస్తారనమాట. అది వెంకటేశ్వర స్వామికి, జీసస్కి అలాగే అల్లాకి. సో ఇలా 3 times హారన్ చేసి పోర్ట్ నుంచి బయలుదేరుతుంది ఏ షిప్ అయినా కూడా. ఇక్కడ మనకి ఇక్కడ షెడ్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఏంటంటే అవతల ఏముంటుందంటే కోటవీధి నుంచి మనకి
లాంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ లాంచ్లో నుంచి అక్కడికి వచ్చి ఆ వేలో నుంచి గుడికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ మేము ఒక వర్క్షాప్కి అయితే వెళ్ళాము. వెల్డింగ్ వర్క్షాప్లో మేమైతే అక్కడ పూజ అనేది చేసామన్నమాట. అదొక చిన్న క్లిప్ యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.